ఇప్పుడే కాదు, ఎప్పుడూ నీ మాట దాటదు. ఏంటి దాటదా? అబ్బే, నీకింకా పూర్తిగా తెలియడం లేదు. ఎప్పుడో దాటేసింది. ఎస్, ఈ కోపం నా కోసం, ఆ అశోక్ గడి చావు కోసం, నా పగ తీర్చుకోవడం కోసం. అయ్యో సువత్సల, కూతురింటికెళ్ళి పిండొంటలు ఇచ్చేస్తున్నారా? ఇదిగో మేషారు, పెళ్ళి అవ్వగానే చీ అన్నారు, చా అన్నారు. అదేంటోనండి, శుభకార్యం జరగగానే టికెట్ కన్ఫామ్ అయిందని తెలియగానే ఇంటికెళ్ళి మరీ పిండొంటలు ఇచ్చేస్తున్నారు. గురువుగారు, ఇవ్వటానికి మనకన్నా సిగ్గుండాలి, తీసుకోటానికి వాళ్ళకన్నా ఉండాలి. అవునా కదా? ఏంటోనండి, ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎవ్వరికీ బుర్రలేదు. కనీసం మీరైనా అర్థం చేసుకుంటారని మీకు ఈ గోడు వినిపిస్తున్నాను. లోకం అంతా బానే ఉందండి, వీళ్ళే ప్రాబ్లం ఏంటో. ఎవరితో ఏం మాట్లాడాలో ఎలాగూ తెలీదు. కనీసం ఏ సందర్భంలో మాట్లాడొచ్చో, ఏ సందర్భంలో మాట్లాడకూడదో అది కూడా తెలీదా మీకు? నాకెందుకు తెలియట్లేదే? వయసు మీద పడినా మీ వాళ్ళకే తెలియట్లేదు. అయినా సార్లు బూర్లు ఇవ్వడానికి ఇది ఏమైనా సక్రమంగా జరిగిన పెళ్ళే, అక్రమంగా జరిగిన పెళ్ళి? నీ నోట్లో మట్టిబడ. ఏం బ్రతుకురానిది? పొద్దస్తుమాను నలుగురిని ఆడిపోసుకోవడం తప్ప నీకు వేరే పని లేదా? నీ మొహం మీద నిప్పురు పోయ్యా. ఉన్నమాట అంటే ఊలికెందుకో. ఇదిగో, మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పనా? ఎండిపోయే చేనుకి ఎన్ని నీళ్లు పోస్తే మాత్రం ఏం లాభం? పచ్చటి చేను ఎండినా కడుపుకిన్ని గింజలిచ్చి ఎండుతుంది. ఎండాక కూడా మేతై పశువుల కడుపు నింపుతుంది. బీడు భూముల్లా ఉపయోగం లేకుండా పడుండే మనుషుల కన్నా నా కూతురు జీవితం గొప్పదే. ఒరేయ్, బతకడం అంటే 10 మంది నోళ్లు కొట్టి బతకడం కాదురా, 10 మందిని బ్రతికించడం. చస్తే పోయేది ప్రాణమేరా. చచ్చాక కూడా నిన్ను బ్రతికించేది నువ్వు బ్రతికిన బ్రతుకురా. అయినా బ్రతకడమే తెలియని నీకు బ్రతుకు విలువ గురించి నీకేం తెలుసురా? బామ్మగారు, నీతులు బాగానే చెప్తున్నారు, కానీ వాటి కింద గోతులే మీకు తెలియట్లేదు. ఈశ్వర్ ఈ ఇంటిని ఉద్ధరించాడని మీరు అనుకుంటున్నారు, ఆ ఇంటిని ఉద్ధరించడానికి నీ మనవరాలు అక్కడికి వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు. అంతా బాగానే ఉంది, కానీ మనకేంటి ఫైనల్గా? మన అమ్మాయి ప్రాణం లాసు. నా కూతురు నేను ఎలా బతకాలి నాన్న అంటే
అది కోరిన జీవితాన్ని ఇవ్వలేకపోయినా చేతగాని తండ్రిని. అలాంటిది తన బతుకుని తనే నిర్ణయించుకుని అమ్మగా అర్థవంతమైన చావు చస్తాను నాన్న అంటే కూతురికిష్టమైన చావును కూడా ఇవ్వలేకపోతే ఇక నేనేం తండ్రిని? నే చూస్తున్నది వాళ్ళ సంతోషాన్ని కాదయ్యా, నా బిడ్డ సంతోషాన్ని. బ్రతుకుని ఎలాగూ ఇవ్వలేకపోయాను, అడిగిన చావునైనా ఇవ్వాలిగా. చూడలుడు, నీకోటి అర్థమవుతోందా? ఏంటది? ఆ మధ్య వరూధిని అని ఒకటి వచ్చిందే, అది ఎక్కడుంది? నాకేం తెలుసు? పోనీ మాస్టర్ గారి కుటుంబాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నాడే అశోక్, వాడేమయ్యాడు? ఓటర్ లిస్ట్ లో ఉన్నారో లేదో కూడా తెలియని వాళ్ళ గురించి నన్ను అడిగితే నేనేం చెప్తానండి? కనీసం చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడే ఆయన గారి తమ్ముడు, అతగాడి అడ్రస్ ఎక్కడా? ఏమండి, వాళ్ళేదో నా స్నేహితులైనట్టు నన్ను అడుగుతారేంటి? తెలియదు కాబట్టే తెలుసుకోమని చెప్తున్నాను. అడ్రస్ లేకుండా పోయారు ఎందుకు? ఆ మంచి మనిషి చెడు కోరుకున్నారు కాబట్టి. మంచి వాళ్ళు మొదట ఎక్కడున్నారో ఇప్పటికీ అక్కడే ఉన్నారు. కానీ ఆ మంచికి చెడు చేయాలనుకున్న వాళ్ళ అడ్రస్ మాత్రం గల్లంతైపోయింది. కాబట్టి ఆ కుటుంబం మంచి కోరుకోపోయినా పర్వాలేదు, చెడు మాత్రం కోరుకోవద్దు. ఇందాక ఆ ముసల్దేమో బతుకు తెరువు మీద లెక్చర్లు దంచింది. ఇప్పుడు ఈ ఆడపిల్లల చేతగాని తండ్రేమో మంచి చెళ్ళు మీద లెక్చర్లు దంచాడు. బతకడం చేతగానోళ్ళు ఇంతకంటే ఏం చెప్తారు? మనకెందుకు చెప్పండి. గంగా, ఓ గంగా, సువర్చల ఏడోకమ్మా, ఊరుకో ఊరుకో అమ్మా. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నా తమ్ముడికి అక్క తప్ప అమ్మ నాన్న ఎలా ఉంటారో తెలీదు. నాకు నా తమ్ముడు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అనాథలా బ్రతకాల్సిన మాకు అనుబంధాలిచ్చారు. ఒక్క తమ్ముడు తప్ప ఎవరూ లేని నాకు ఆయనతో పెళ్లి చేసి ఇంటి పేరిచ్చారు. మమ్మల్ని బంధాలకి అనుబంధాలకి దగ్గర చేశారు. సంఘంలో మమ్మల్ని ఒక్కటి చేశారు. ఆయనతో పెళ్లి చేసినప్పుడు మీలో నా అన్నని చూసుకున్నాను. మీ చెల్లెలికి నా తమ్ముణ్ణిచ్చి నన్ను ఈ ఇంటికి బంధువుని చేశారు. అయినా వాడు మీ మీద పగబడ్డవేంటి? మాకి జీవితాన్ని ఇవ్వటం వల్లే మీకీ కష్టాలు వస్తాయని తెలుసుంటే అసలు నాకు ఈ జీవితమే వద్దనుకునేదాన్ని. మాకు మంచి చేయటం వల్ల మీకు చెడు జరుగుతుందని తెలుసుంటే ఆ మంచి నాకు వద్దనుకునేదాన్ని. మమ్మల్ని క్షమించండి. ఏంటమ్మా ఇది? మన మధ్య క్షమాపణలేంటి? వాడు చేసిన తప్పులకి క్షమించండి అనే మాట చాలా చిన్నది. తప్పు చేసింది వాడు, దానికి నువ్వేం చేస్తావు? అక్కనే పుట్టినందుకు అన్నీ పంచుకోవాలి.
నిజంగా నా కళ్ళకు వాడు కనిపిస్తే లాగి లెంపకై కొట్టేదాన్ని. బంధాలు అనుబంధాల్ని ఇచ్చిన మీకే వాడు బంధాల్ని దూరం చెయ్యాలి అనుకున్నాడంటే వాడు చేసిన తప్పులకి శిక్షగా వాడి కళ్ళ ముందే చచ్చిపోవాలనుంది. మీలాంటి మంచి మనిషిని బాధ పెట్టిన వాడు నా తమ్ముడు కాదు. అలాంటి తమ్ముడు నాకు అవసరం లేదు, అవసరం లేదు. మా నీడ కూడా మీ ఇంట్లో పడకూడదు, ఆ అర్హత మాకు లేదు. మమ్మల్ని అసహించుకోండి, కనీసం కలలో కూడా తలుచుకోకండి. సువర్చల, నేరం చేసింది నీ తమ్ముడు, శిక్ష అనుభవించాల్సింది కూడా నీ తమ్ముడే, నువ్వు కాదు. నేరం చేయటమే కాదు, ఆ నేరం నీడలో బ్రతికే అందరూ శిక్ష అనుభవించాలి. నేనా నేరానికే నీడిచ్చిన దాన్ని శిక్ష అనుభవించి తీరాలి. అమ్మా సువర్చల, కలుపుకుంటూ పోతేనే కాలువలు నదులవుతాయి, కలుపుకుంటూ పోతేనే బంధాలు బాధ్యతలవుతాయి. ఆ రోజు మహీపతికిచ్చినప్పుడు కలుపుకున్నది బంధమే, ఈరోజు అది మా బాధ్యత. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా. నాకు అర్హత లేదమ్మా, అర్హత లేదు. వెళ్తాను వెళ్తాను అని ఎక్కడికి వెళ్తా? అక్కడేమో కళ్యాణి పెద్దాయన్ని తీసుకుని తీర్థయాత్రలకు వెళ్ళింది. మీ తమ్ముడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో ఎవ్వరికీ తెలీదు. ఒక్కరే ఎక్కడుంటారు? ఇక్కడే ఉండండి. అత్తయ్య, నువ్వెక్కడికి వెళ్ళొద్దు అత్తయ్య, నువ్వు ఇక్కడే ఉండి మాతోనే ఉండత్తయ్య. అవునత్తయ్య, అమ్మ కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది, నువ్వు ఇక్కడే ఉండత్తయ్య. సువర్చల, నీ భర్త నా ప్రాణ స్నేహితుడు, నువ్వు వెళ్ళిపోతే వాడి ఆత్మ శాంతించదు. నా వాళ్ళు అనుకుంటే ఇక్కడుండు, కానీ కాదని పారాయవాళ్ళని చేయాలనుకుంటే నిన్నెవరూ ఆపలేరు. మీ మంచితనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. శిఖరం లాంటి మీ నీడను బ్రతకడం కన్నా మరో అదృష్టం ఉంటుందా? అనసూయ, అదృష్టవంతురాలివమ్మా. విష్ణుమూర్తికి భార్య అయ్యే అర్హత మహాలక్ష్మిదే కాని మరొకరికుంటుందా? మా ఆయన ఎవరినో తీసుకొచ్చి ఆయన పక్కన నిలబెట్టాలి అంటే కుదురుతుందా? ఈ ఇంటికి కోడలయ్యే రాత ఈ మహాలక్ష్మిదే. పేర్లు ఒకటైనంత మాత్రాన రాతలు ఒకేలా ఉంటాయా? రాముణ్ణి రెండో పెళ్లి చేసుకోమంటే ఎందుకు చేసుకుంటాడు? వేదవతి ఎంత గొప్పదైనా రాముడి జీవితంలో ఉండేది సీత మాత్రమే.
ఆయన ఏమన్నాడు? నీకోసం ఈ అనసూయను చేసుకో, నా కోసం ఆ అనసూయను చేసుకో అన్నాడు. అది ఎంత తప్పు! తప్పు చేశారు కాబట్టే శిక్ష పడింది. ఈ దేవుడితో తప్పు చేయించాలి అనుకున్నారు కాబట్టి ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. తప్పు చేయడు. ఈ దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు. ఈ అమ్మాయి ఎవరు? కొత్తగా కనిపిస్తోంది. పెళ్లి కూడా అయినట్లుంది. నాకు తెలియకుండా ఇంట్లో ఎవరున్నారు? ఎవరమ్మా నువ్వు? మామయ్యకి రెండో భార్య అత్తయ్య. చంపేశావు కదరా, నమ్మకాన్ని చంపేశావు, స్నేహాన్ని చంపేశావు. అను, మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటను? ఏదైనా మాట్లాడొచ్చుగా. మాట్లాడాలని మీకు ఉండాలిగా. అదేంటి అలా అంటావు? నేను మాట్లాడపోవటం ఏంటి? అవును,
మీరు నిజంగానే నాతో మాట్లాడాలనుకుంటే మీ పక్కన కూర్చున్నప్పుడే మాట్లాడాలి. మీకు చేదైపోయానేమో, అందుకే అలా మౌనంగా ఉన్నారు. అది కాదను. చూసారా, కొత్త పెళ్ళం బెల్లం, పాత పెళ్ళం సున్నం అయిపోయింది. ఏంట చూపు? ఆయన కోసం నేను పాలు తీసుకొచ్చాను, నువ్వు వెళ్ళు. వెళ్ళమంటే ఇంకా ఉన్నావే, వెళ్ళు. గౌతమి, లోపలికి రా.